అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ కక్షపూరిత దాడులు ప్రారంభమయ్యాయని విశాఖ లా కాలేజీ రోడ్లో మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కోలా గురువులు మీడియా సమావేశంలో ఆవేదన వెలువచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ దాడులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జరిపిన నిరసన కార్యక్రమంకి జాతీయ పార్టీలు సంఘీభావం తెలిపాయని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్షాలపై దాడులను ఆపి ప్రజల సంక్షేమము, అభివృద్ధి పాలనపై బాబు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీ లెక్క సక్రమంగా జరిగింది, ఇప్పుడు లెక్కపత్రమే లేదు అన్నారు. నిరుద్యోగులకు భృతి, ఫిషింగ్ హార్బర్స్ డెవలప్మెంట్, తల్లికి వందనం, ఉద్దానం కిడ్నీ బాధితులకి ఇచ్చిన హామీలు, సూపర్ 6లో ఇచ్చిన హామీలు ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. పలు జిల్లాల్లో దాడులు చేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ఏపీ ఐఎస్సీ డైరెక్టర్ అనురాధ, ఏపీ ఐడీసీ సీనన్న, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు అప్పన్న, సీనియర్ నాయకుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా బీసీ సెల్ నెంబర్ మోహన్ మొదలగు వారు పాల్గొన్నారు. పరిణామాలు వచ్చలు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి అధికారం వచ్చిన తర్వాత ఈ దాడులు అరికట్టే విధంగా చెయ్యాలని, ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం అని ఈరోజు తెలియపరచడం జరుగుతుంది. వ్యక్తిగత కక్షలతో ఓ పార్టీకి నమ్ముకొని చాలామంది ఆ నాయకుడు అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఓ పార్టీని ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక జిల్లాల్లో చూసాం పరిణామాలు. కత్తులతో చేతులు నరకడం, అనేక చంపేయడము, అంటే అనేక రకాలుగా వాళ్ళు ఊర్లో ఉండకుండా బయటికి తగిలించే ఒక సమీకరణాలు చూస్తున్నాం వీడియోలో. ఇంతకుముందు అంటే గతం కంటే ఇప్పుడు ఎక్కడ ప్రత్యక్షంగా ఏం జరుగుతుందనేది ప్రతి చిన్న కుర్రోడి దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఈ సోషల్ మీడియా ద్వారా వెంటనే తెలుస్తుంది. ఇవన్నీ అరికట్టే విధంగా ప్రజలకి మేము కోరుకునేది ఒకటే, ఒక విశాఖపట్నం జిల్లాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో నివసించే ఓ పౌరుడిగా మేమనేది ఒకటి కోరుకుంటున్నాం. ఇవన్నీ ఈ దాడులన్నీ మీరు అరికట్టి మీకు మంచి పరిపాలన ప్రజలు అందజేశారు. మంచి ఎమ్మెల్యేలందరినీ ఇంచుమించు 160 మంది దాటి పైసలకి మీకు అధికారం ఇచ్చారు. అలాంటిది ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి దాని గురించి పెట్టండి. ఇలాంటి దాడుల ద్వారా వెళ్తే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఈవేళ మీరవ్వారు ముఖ్యమంత్రులు, రేపు తర్వాత ఫర్దర్లో ఇంకో కొందరు అవుతారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఇలాంటి పరిణామాలు చూసుకొని వ్యక్తిగత దాడులు మాని ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి, ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది అనేది దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళాలని అధికార పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఓ డిప్యూటీ సీఎంకి కానీ మేము కోరుకునేది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనందరం చూసాం. ఓ మెడికల్ కాలేజీలు అయితేనే కానీ, ఓ ఎయిర్పోర్ట్లు అయితే కానీ, ఓ ఫిషింగ్ హార్బర్లు అయితే కానీ, ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అని మేము ఈరోజు సగర్వంగా చెప్తాం. ఇంచుమించు 40 రోజులు 50 రోజులు కాకముందే ఈ దాడులతో ప్రారంభించి ఈ రాష్ట్రం రావణకాష్టంగా అయ్యే అవకాశం కనిపిస్తుందని చేస్తున్నాం. అంటే మొన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేంద్రంతో చెప్పి ఢిల్లీలో మీటింగ్ పెట్టి అనేక పార్టీలు చూశారు వీడియోల ద్వారా. ఢిల్లీ ఆ కార్యక్రమాల్లో వీడియో ద్వారా వచ్చే రాజ్యసభ సభ్యులు అవనివ్వండి, అందులో పార్లమెంట్ సభ్యులు అవనండి, చాలామంది వచ్చారు, చాలామంది పార్టీలు వచ్చాయి, చూశారు. ఇది
ఒక నియంత్రణగా వ్యవహరించడం కాదు అనే ప్రజలందరూ ఆశించే విధంగా ఢిల్లీలో ఆ మీటింగ్ ద్వారా ఇంచుమించు ఏమేమి అమలు చేస్తున్నారు, ఏమేమి అమలు చేయలేదు అనేది ఇప్పటికే మీడియా సోదరులందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. అమ్మఒడి అంటే తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి పిల్లలకి చదువు కోసం ఓ 15,000 వేసి ప్రక్రియ. జూన్ నెలలో స్కూల్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే మరి రేపు ఆగస్టు వస్తుంది. ఆగస్టు వరకు ఆ పిల్లలకి అమ్మఒడి అందకపోతే ఫీజులు కట్టుకునే పరిస్థితి లేక ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చదువులో మరి ఎంత ముందుకు వెళ్ళిందనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు చదువులో వెనకబడితే ఈ రాష్ట్రం కుంటుపడే అవకాశం ఉంటుందని అమ్మఒడిదే తల్లికి వందనం పేరు పెట్టారు కనుక పేర్లు మార్చుకుంటారు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మార్చుకోవడంలో తప్పులేదు. కానీ ఆ తల్లికి వందనం చాలా మటుకు నేను వీడియోలో సోషల్ మీడియాలో చూస్తుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇంచుమించు 4 పిల్లలు ఉంటే నలుగురికి 60,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీరే చెప్పారు. అది అమలు చేయమని ఈ చదువు గురించి ముందు పెట్టమని మేము అంటున్నాం. మరి సూపర్ శిక్షలో ఒక 6 భాగాల్లో చూస్తే బస్ ఫ్రీ, అలాగే మరి ఆ బస్ ఫ్రీని కూడా ఏ విధంగా ప్రవేశపెడతారనేది చూస్తేనే తెలుస్తుంది. మరి అదేవిధంగా మనం ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అలాంటివి ప్రవేశపెడితే ప్రజలు ఆశ్రయిస్తారు. చెప్పిన మాటకి కట్టుబడి చేసి ఉన్నారు అంటారు. కానీ ఇలాంటివి కాకుండా దాడుల మీదే ప్రక్రియ అనేది కాదు. మరి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ పరిపాలన విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ అలా మెచ్చుకునే విధంగా మరి పూర్తి మద్దతు మీకు ప్రజలు ఇచ్చారో ఆ మద్దతుని చేకూర్చమని కోరుకుంటున్నాం. మరి ప్రతిది కూడా మీరు చూస్తున్నారు కూడా అది అందే కార్యక్రమం కనిపించటం లేదు. మరి మా మత్స్యకారుల సోదరులందరూ ఎదురు చూసే అవకాశం ప్రతి మత్స్యకారుడు కూడా ఎదురు చూస్తుండ మత్స్యకార భరోసాని. ఈ రోజుకి మరి ఎక్కడ మత్స్యకార భరోసా అనేది కనిపించటం లేదు. ఆ కనిపించేది కాక మత్స్యకార భరోసా పడతాదని చెప్పేసి జూన్ నెలలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు వేశారు. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది కంపల్సరిగా మత్స్యకార భరోసా అనేది వేస్తే మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నకానుండి కూడా దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నకానుండి కూడా మత్స్యకార భరోసా జరిగేది. మరి చంద్రబాబు నాయుడు కూడా ఆ టైంలో కొంతవరకు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా ఇంచుమించు 4,000 ఉన్నది 10,000 చేసి అది ఇచ్చారు. ఆ 10,000ని ఈరోజు 20,000 చేస్తామని చెప్పేసి మరి మొన్న ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి చేయడం జరిగింది. ఇవి అమలు చేస్తే బాగుంటాయని, ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలించే ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. అదే కాకుండా ఇసుక మీద వచ్చే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇసుక అనేది ఒక పాలసీ ప్రవేశపెట్టి దాన్ని మరి కొందరు అది అక్రమంగా వెళ్లకుండా ఒక నిజమైన పద్ధతిలో ప్రభుత్వంగా ఖజానాకే రావాలని, ప్రభుత్వంలో ఉండాలని ఇసుక పాలసీని ఇంచుమించు మరి ఆ టైంలో కొంటే ఓ ట్రాక్టర్ ఇసుక అయితే ఒక 5,000 అంత ఉండేది. ఇప్పుడు మరి ప్రజలందరూ గొగ్గోలు పెట్టే విధంగా ఉంది. 7,000 రూపాయలు ఇప్పుడు ఓ ట్రాక్టర్ ఇసుక కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. దానికి కూడా సరైన పద్ధతిలో ఎవడో గుట్లుగా వేసులు పోగుండే ఇసుకని ఈరోజు ఎవరికి అమ్మారో, ఎవరికి వేశారో, ఎవరు దోసుకెళ్తున్నారో ఆ ఇసుక పాలసీ ఈరోజు వరకు
తెలియటం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ పాలసీ ప్రకారంగా ఒక గవర్నమెంటు ప్రకారంగా తీసుకునే నిర్ణయంని ఈరోజు ఇసుక ఫ్రీ అని చెప్పేసి మీరు అన్నారు. మరి ఈరోజు అది ఎక్కడా కనిపించటం లేదు. ఇలాంటి ప్రక్రియలు కాకుండా సరైన పద్ధతిలో ఈ పరిపాలన అందించే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటూ, మరి ఎలక్షన్లో ముందు మేనిఫెస్టోలో పెట్టినవి అవన్నీ అమలు చేయాలని, డిఎస్సి ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ పార్టీ కాదనుకొని 26 మంది కార్పొరేటర్, సుమారు 26 మంది కార్పొరేటర్లు పార్టీ మారారు. దాని మీద ఏమైనా అంటే 26 మంది వెళ్ళిపోయినా ప్రతిరోజు మాకు ఒక నాయకుడు ఉన్నాడు ఈ జిల్లాలో, కొత్తగా ఈ పార్టీ నుండి వెళ్ళి నాయకుడు ఉన్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర కూర్చొని మా పార్టీలోకి రాయండి అని పిల్లడం అనేది ఏదో ఆశ చూపించి, నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను. చాలామంది 2-3 నాయకులు ఉన్నారు. ఆశ చూపించి అంటే కొందరు కక్కుతు పడిన వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఏదో ఆశ చూపించి. కానీ ఈ పార్టీ వదిలి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాయం జరగదని ఈ రోజుకే వెళ్ళినోళ్ళకి తెలిసింది. వాళ్ళు ఖచ్చితం పొందు జగన్మోహన్ రెడ్డిని వదిలి మేము వచ్చాము, పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చి వదిలాము. కొందరు మాటలు వ్యక్తిగత మాటలు చెప్పి వాళ్ళు ఏదో లబ్ధి చేస్తారనుకొని మాకు మేలు చేస్తారనుకుంటే అక్కడ కూరలో కరేపాకులు తీసి మనం పక్కన పెడతాం. ఆ విధంగా ఇప్పుడు జరిగింది. రేపు కొందరికి ఇలాగే వెళ్ళే వాళ్ళందరికీ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి జగన్ వేసిన పిటిషన్ ఈరోజు విచారణ. వాస్తవం అది. ప్రతిపక్ష హోదా ఉండేటప్పుడు అంటే తక్కువ సీట్లు వచ్చాయని చెప్పేసి మనిషిని తీసిపారేసే విధంగా చేయడం కాదు. అంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఓ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడే, ఆయనకి ఇవ్వాల్సింది. మొన్న ప్రమాణ స్వీకారం రోజు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్ని విధాలుగా ఆలోచనలో వాళ్ళ ప్రవర్తనలో చూశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి, ఆయన గౌరవించే విధంగా ఉండాలి. అది ఒక మేజర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో 151 సీటు వచ్చిన పార్టీ. అలాంటి ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వలేదంటే మరి ప్రతిపక్ష హోదా గౌరవం ఇవ్వలేదని అది తెలియపరుచుకుంటున్నారు. అది మీరు అనుకోవచ్చు అనేక రకాలుగా. అక్కడికి ఇంకా అసెంబ్లీలోకి రాలేదు లేకపోతే ఇంకేదో అంటే అక్కడికి వెళ్తే గౌరవం దక్కే విధంగా ఉంటేనే ఆ మనిషి అక్కడికి ఆ గౌరవం కాపాడుకోవడానికి వెళ్తారు. ఆ గౌరవం కాపాడుకునేటువంటి ప్రమాణ స్వీకారం రోజే మీ ప్రవర్తన తెలిసిన తర్వాత మళ్ళీ రెండో రోజు ఏ విధంగా అక్కడికి వెళ్ళమంటారు, ఏ విధంగా చేయమంటారు? ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి ఎన్ని సీట్లు ఉన్నా ఇవాళ 11 అవ్వచ్చు, 151 సీటు వచ్చేటప్పుడు లేదా 23 సీట్లు వచ్చే మరి చంద్రబాబు నాయుడికి ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఉందని చెప్పేసి ఆయన ఉండేటప్పుడు ఆయనకు కూడా చట్టసభల్లో మాట్లాడి మధ్యలో ఈ సభకు రాననుకుని వెళ్ళిపోయిన రోజులు చూసాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అడిగారు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. ఏం చేయలేనిది చూస్తారు. మళ్ళీ అలాంటి అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముందుకెళ్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీటు వచ్చినప్పుడు పార్టీ లేనప్పుడు కాదనేది కాదు, మళ్ళీ పుంజుకునే విధానం నాయకులందరూ ఉన్నారు. ఎందరూ అసంతృప్తి ఉన్నా అది ముందుకెళ్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమంకైనా ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత మీ అందరూ చూశారు. ఆయనకి జనమనిషి అనే ఓ ముద్ర ఉంది. ఏ విధంగా అనేది మీ అందరూ మీడియా ద్వారాగా కొన్ని మీడియాలు చూపించకపోవచ్చు. నేను ఈ మాట ప్రత్యేకంగా మీకంటే బాధ కలిగే అవకాశం ఉండొచ్చు. మీ చేతిలో ఏముంటుంది? మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది. అంటే ఇలాంటివి జరిగినా జనాల మనిషి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటాం.